జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ నత్తనశాల. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే, వినాయక చవితికి కంపల్సరీగా మాకు డాన్సర్స్ అందరికీ తెలుసు మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రాక్టీస్ గురించి, అది ఎలా జరిగింది, ఎన్ని డేస్ ముందు స్టార్ట్ అయింది, సో ఆ డీటెయిల్స్ అన్నీ చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, చూసేద్దాం పదండి. సో స్టార్టింగ్ విత్ దిస్ బ్యాచ్. ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట. వీళ్ళు ఇక్కడ మూషిక వాహన ప్రాక్టీస్ చేస్తున్నారు. మిగతా విషయాలు అన్నిటి గురించి చెప్పే ముందు ఒక విషయం ఏం చెప్పాలంటే, వీళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి పిల్లల్ని. బికాజ్ వాళ్ళకి ఈ ఎక్సైట్మెంట్ అవ్వనియండి, ఇంట్రెస్ట్ అవ్వనియండి, ఇష్టం అవ్వనియండి, వాట్ ఎవర్ మనం దానికి ఏ పేరు పెట్టినా, ఈ ప్రోగ్రామ్స్ అనేటప్పటికి వాళ్ళకి చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. చాలా ప్రాక్టీస్కి రెడీ అయిపోతారు. విడి రోజుల్లో ఉన్నా లేకపోయినా ప్రోగ్రామ్స్ అన్నప్పుడు వాళ్ళ నేర్చుకున్నది, వాళ్ళ ఆర్ట్ని బయటకు చూపించడానికి చాలా ఎక్సైట్ ఉంటారనమాట. సో మేము 1 వీక్ నుంచి ప్రాక్టీస్ అనుకున్నాము. బట్ నాకు బాగోపోవడం వల్ల అది ఏమైపోయిందంటే, లాస్ట్ 2-3 డేస్ మాత్రమే అయ్యింది. అండ్ లిటరలీ లాస్ట్ 2 డేసే. కానీ స్టిల్ అయినా కూడా నేను ఏ టైంకి చెప్పినా, ఒక టైం అనుకొని ఒక టైంకి పంపించేస్తానని చెప్పినా కూడా, వీళ్ళందరూ అది ఏ టైం అయినా కూడా కంప్లీట్‌గా వచ్చి, లేట్ అయినా, ఒకరోజైతే లిటరలీ 10 అయిపోయింది నైట్. బట్ స్టిల్ వీళ్ళందరూ ఆ ప్రోగ్రామ్స్‌లో పెర్ఫార్మ్ చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్‌ని, డెడికేషన్‌ని అవన్నీ చూస్తే చాలా ముచ్చట అనిపించింది. బికాజ్ 10 అయ్యింది అని మా పేరెంట్స్ ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు అని అడిగేదాకా మేము రియలైజ్ కూడా అవ్వలేదు. ఈవెన్ సీనియర్ పిల్లలైనా, జూనియర్ పిల్లలైనా, ఎవరైనా సరే, దే ఆల్ గేవ్ దర్ 100%. వాళ్ళు కంప్లీట్‌గా అక్కడున్నారు. అండ్ వినాయక చవితి ముందు రోజు హాలిడే పెట్టుకొని, ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి, అక్కడే లంచ్ చేసి, సో మేము చాలా గుడ్ టైమ్‌ని స్పెండ్ చేశామనమాట, ఒక మాట చెప్పాలంటే. ఇదంతా మేబీ అంటే లైక్ నాకు బాగోపోవడం అనేది ఇంకో రకంగా ఇలా ఫెచ్ అయింది. సో ఇక్కడ వీళ్ళందరూ ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ ప్రాక్టీసెస్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మాకున్నది 2 డేసే ప్రాక్టీస్‌కి. మండే అండ్ ట్యూస్‌డే. వెడ్నెస్‌డే వచ్చేసరికి ఫెస్టివల్. అదే రోజు ప్రోగ్రామ్ అనమాట. సో నాకైతే లిటరల్లీ హోప్ లేదు అవుతాయి అని. కానీ మాకేంటంటే, మేము కొన్ని కొత్త సాంగ్స్ కంపోజింగ్ కూడా అనుకున్నాము. బట్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, "పర్లేదక్క మీరు చెప్పండి, మేము ప్రాక్టీస్ చేస్తాము, నో ప్రాబ్లమ్" అని చెప్పనని 2 డేస్ కంప్లీట్‌గా డాన్స్‌కి డెడికేట్ చేసేసారు. స్కూల్స్ నుంచి రావడం, ప్రాక్టీస్‌లో స్పెండ్ చేయడం. స్కూల్స్ నుంచి రావడం, ప్రాక్టీస్‌లోకి రావడం, ఇదే అయిపోయింది. అండ్ సెకండ్ డే అయితే హాలిడే పెట్టేస్తారా, మనకి కొంచెం టైం కావాలి అంటే హాలిడే పెట్టేశారు. మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నారు. సో ఇదేమో మండే నైట్ సీన్ అనమాట. ఎండ్ ఆఫ్ ద క్లాస్ అయిపోయే టైంకి అందరికసలు కంప్లీట్‌గా డ్రైన్ అవుట్ అయిపోయారు. ఎనర్జీసే లేవు. ఇంక లాస్ట్ బ్యాచ్ ఇదే. ప్రాక్టీస్ అయిపోయి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారనమాట. అండ్ మేము బయలుదేరే టైంకి 9:48 అయిపోయింది నైట్. సో యాహ్! ఇది సెకండ్ డే. మహాలక్ష్మి వన్ ఆఫ్ ద సీనియర్ స్టూడెంట్. తన బర్త్‌డే ఆ రోజు. సో అందుకని దేవుడికి పూజ చేస్తుంది క్లాస్‌లో. సో యెస్. ఈ ఆర్ట్ ఫార్మ్స్ వల్ల చాలామంది యూజ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. నాకు ఆ క్వెషన్ విన్నప్పుడల్లా ఏంటో, ఇలా ఎలా వస్తాయి ఇలాంటి క్వెషన్స్ అనిపిస్తది. బికాజ్ అసలు యూజ్ ఎందుకు కావాలి? మనకి హ్యాపీనెస్ ఉండాలి, లేకపోతే మనకి పీస్ రావాలి, అంతే. అంతకుమించి ఏం కావాలి. బట్ స్టిల్ యూజెస్ ఉన్నాయి. పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళు ఒక 10 మందిలో ఎళ్లి ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకి ఈజీగా అలవాటయిపోతుంది. బికాజ్ స్టేజ్ మీద ఉండి ఒక 100 మంది ముందు ప్రాక్టీస్ చేస్తారు. సో వాళ్ళకి బయట ఎలా ఉండాలి అనేది ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. అంటే లైక్ వాళ్ళు అలా ట్రైన్ అయిపోతారు తెలియకుండానే. 10 మందిలో మాట్లాడటం తెలుస్తుంది ధైర్యంగా. దేన్నైనా ఇనిషియేట్ తీసుకోవడం అలవాటవుతుంది. ఎవ్రీథింగ్ చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అసలైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. బట్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకైతే చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఎడ్యుకేషన్‌లో కూడా ముందే ఉంటారు. లైక్ ఎక్కువ టైం పట్టదు ఇలా ఆర్ట్ ఫార్మ్స్‌లో ఉండి నేర్చుకునే పిల్లలకి. బికాజ్ వాళ్ళు మల్టీ టాస్క్ చేయగలరు. స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయగలరు. ఇలాంటివి చేయగలరు. దే కెన్ మేనేజ్ టైమ్.
టైంని మేనేజ్ చేసుకోవడం తెలుస్తుంది. 10 పనులు ఎలాగ చేసుకోవాలి, ఒక స్కెడ్యూల్ పెట్టుకొని చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్నప్పుడే అలవాటు అవుతూ ఉంటాయి. బికాస్ దీనికి టైం ఇవ్వాలి, స్టడీస్‌కి టైం ఇవ్వాలి కాబట్టి ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్‌ని వాళ్ళు చేయగలరు. సో, పేరెంట్స్ ఎవరు, యూజ్ ఏంటి, పేరెంట్స్ అనే కాదు జనరల్‌గా ఎవరైనా సరే ఇలా డాన్స్ వల్ల యూజ్ ఏంటి, లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల మనకేంటి అనుకోకండి. మీ పిల్లలకి చాలా ఉంటుంది. అది కనిపించేవి కాదనమాట. సో, మనకు కనపడేవి యూజెస్ కాదు. కనిపించనివి కూడా మన పిల్లల గ్రోత్‌కి ఇలాంటివన్నీ యూజెసే. సో, ఇది గ్రౌండ్ మాకు క్లాస్ బయట గ్రౌండ్‌లా ఉంటుందనమాట. సో, అప్పుడప్పుడు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఎళ్లి స్పీకర్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాము. సో, ఎంత ప్రాక్టీస్ చేపిచ్చినా నాకు ఎవ్రీ టైమ్ పిల్లలు ఎలా చేస్తారో, ఏంటో అని ఒక టెన్షన్ ఉంటది. బట్ దిస్ టైమ్ నాకసలు అది ఏదీ లేదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ కృష్ణాష్టమికి కూడా స్టిల్ నాకు బాగోని టైమే అది కూడా. బట్ స్టిల్ వాళ్ళే ప్రాక్టీస్ చేసుకొని, వాళ్ళే దాన్ని చాలా వండర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు ప్రోగ్రామ్ టైంలో. సో, దిస్ టైమ్ నేను చాలా కాన్ఫిడెంట్‌గున్నాను. వాళ్ళు బెస్టే ఇస్తారు. లైక్ వాళ్ళ మొత్తం పెట్టేసి ప్రాక్టీస్ చేశారు కాబట్టి, ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా చేస్తారు ప్రోగ్రామ్ అనేది నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ మీద. సో, అలా మా ప్రాక్టీసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అయిపోయి ఇవాళ ప్రోగ్రామ్‌కి కంప్లీట్‌గా రెడీ ఉన్నాము. సో, చూడాలి ఎలా జరిగినియి ఏంటి అనేవన్నీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో, అవి కూడా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మెయిన్‌లీ నాకు వాళ్ళ కష్టాన్ని చూపించాలనిపించింది. వాళ్ళ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనిపించింది. మెయిన్‌లీ అప్రిషియేట్ చేయాలనిపించింది. ఈవెన్ కిడ్స్‌నైనా, పేరెంట్స్‌నైనా ఎవ్రీథింగ్ ఏదైనా సరే. అందుకని నేను ఇవన్నీ రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో, ప్రోగ్రామ్స్ ఎలా జరిగినియి అండ్ స్టేజ్ మీద వీడియోస్ అవన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.